హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లి పచ్చడి. పల్లి పచ్చిమిర్చి కాంబినేషన్లో పచ్చడి రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ అద్రిపోద్దండి. ఈ పచ్చడిని ఇలా రెడీ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి లేకుండానే డైరెక్ట్ తినేయచ్చు. చాలా చాలా సూపర్గా ఉంటుంది. తింటుంటే నోటికి మంచి రుచినిస్తుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఈ పచ్చడిని రెడీ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఒక లోతున్న ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని మీరు మీ ఇష్టం ఉన్న ప్యాన్ తీసుకోవచ్చు. ప్యాన్ వేడైన తర్వాత అందులో చూసారు కదా, ఇక్కడ నేను చిన్న కప్తో 1 కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను. ఈ పల్లీలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలను ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి అంత రుచికరంగా వస్తుంది. చూసారు కదా, పల్లి పొట్టు పగుళ్ళు వచ్చి పల్లీలు కూడా చక్కగా వేగిపోయాయండి. అన్నీ కూడా పగుళ్ళు వచ్చేసాయి. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 10 నుండి 12 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో డైరెక్ట్ వేస్తే అవి చిటపటలాడుతాయండి. దానిపైన మూత పెట్టుకొని వేయండి, అలాగైతే చిల్లకుండా ఉంటుంది. నేను ఇక్కడ మూత పెట్టలేదు, అందుకే ఆయిల్ చిల్లుతుంది. ఇలా పచ్చిమిర్చి మొత్తం అందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చిమిర్చిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 రెమ్మల వరకు కరివేపాకును వేసుకోండి. ఈ పచ్చళ్ళలో కరివేపాకు ఎంత బాగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఎంతవరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 ఇంచు అల్లం ముక్క, మీకు అల్లం ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను కొంచెం వేసుకున్నాను. తర్వాత ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని అన్నిటిని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే పచ్చళ్ళు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి రుచి చాలా బాగుంటుంది. ఇలా అన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటిని చల్లారనివ్వాలి. ఈలోగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టు లేకుండా ఒలుచుకోవాలి. ఇలా పొట్టు మొత్తం పోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి కూడా ఇక్కడ పూర్తిగా చల్లారిపోయాయి. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను అన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చడి రెడీ చేసుకునే ముందే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని చూడండి, చింతపండుకి నార ఉంది కాబట్టి నార లేకుండా తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు మొత్తం అందులో వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోండి. తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో పోసుకోవాలి. కొన్ని యాడ్ చేసుకొని ఈ పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి మొత్తం పోసుకోకూడదండి, ఈ పచ్చడి లూజ్ అయిపోతుంది. అన్నంలోకి కొంచెం గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది. మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు, కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే మనం తినేటప్పుడు పల్లి పలుకులు కానీ ఇవన్నీ కూడా మనకి పంటికి తగిలి ఈ పచ్చడి మరింత రుచికరంగా ఉంటుంది. ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, పచ్చడి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే అన్నంతో చాలా రుచికరంగా ఉంటుంది. దీనిలోకి పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి పల్లీలని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
వెల్లుల్లిని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే దాని ఫ్లేవర్తో పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఏ పచ్చళ్ళలోనైనా సరే చిటికెడు పసుపు వేసుకుంటే పచ్చడి కలర్ఫుల్గా వస్తుంది. అలాగే పసుపు మన హెల్త్ కూడా ఎంతో మంచిది. పసుపు వేసుకున్న తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసుకున్న పోపుని పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇలా పోపుని పచ్చళ్ళలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చడి రుచి చాలా బాగుందండి. పల్లీలు పచ్చిమిర్చి కాంబినేషన్ చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా. ఇలా పోపు మొత్తం పచ్చడితో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. దీని రుచి మాటలలో చెప్పలేమండి. ఈ పచ్చడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది దోశలో కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్సేనండి. పల్లి పచ్చిమిర్చి ఉంటే చాలు రుచికరమైన పచ్చడి ఇట్టే రెడీ చేసుకోవచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.